Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 845 points down ay 73,400 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 247 పాయింట్స్ డౌన్ ay 22,272 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 791 పాయింట్స్ డౌన్ ay 47,773 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఓవరాల్ మార్కెట్ ని చూసినప్పుడు ఏముంది, మార్కెట్ లో సెల్ చేసిన వాళ్ళు డబ్బులు సంపాదించుంటారులే అని అనుకుంటాం, కానీ కాదు. ఎలా ఉందో చూడండి మార్కెట్. అంటే ఇవాళ ఎవరైనా మార్కెట్ ని అబ్జర్వ్ చేయకపోయింటే ఈ సినారియోని గమనించండి. ప్రీవియస్ క్లోజింగ్ తో పోలిస్తే నిఫ్టీ 180 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ డౌన్ అయింది. ఆ గ్యాప్ డౌన్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 250 పాయింట్స్, అంటే ప్రీవియస్ క్లోజింగ్ డే నుంచి ఆల్మోస్ట్ 250 పాయింట్స్ దగ్గరగా పడిన నిఫ్టీ అక్కడి నుంచి వన్ డైరెక్షనల్ గా 170 పాయింట్స్ దగ్గరగా పెరిగింది. మళ్ళీ అగైన్ 11 o'clock నుంచి అగైన్ ఆ 170 పాయింట్స్ గెయిన్ ఏదైతే ఇంట్రాడే లో మార్కెట్ లో ఉందో అదంతా మళ్ళీ రివర్స్ అవుతూ 9:30 అరౌండ్ మార్కెట్ ఎక్కడైతే ఉందో అక్కడికే వచ్చి క్లోజ్ అయింది. సిమిలర్ గా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ ఒక 700 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ డౌన్ అండ్ ఇంట్రాడే సెషన్స్ లో ఫాల్, అక్కడి నుంచి రికవరీ అండ్ అక్కడి నుంచి కూడా అగైన్ ఇంకొక 400 పాయింట్స్ డౌన్ అవుతూ ఉండడం. ఇవాళ మార్కెట్ లో ఒక గుడ్ ఓల్టైల్ సెషన్ అయితే కనిపించింది. ఫ్రెండ్స్, మీ అందరికీ మోస్ట్లీ ఈ పాటికే ఐడియా ఉంటుంది ఎందుకు మార్కెట్ ఫాల్ అయిందని. ఒకవేళ లేకపోయింటే నిన్నటి వీడియోని చూడకపోయిన వాళ్ళకి షార్ట్ వేలో ఎందుకు మార్కెట్స్ ఇవాళ డౌన్ అయ్యాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మార్కెట్ లో ప్రెసెంట్ నాకు కనిపిస్తున్న పాజిటివ్, నెగిటివ్ ఈ రెండింటిని కూడా డిస్కస్ చేసి ఏ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ నుంచి ఫర్దర్ గా మనం మార్కెట్ ని ఎలా అర్థం చేసుకోవాలని ఆ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేశాక నా వ్యూ ని కూడా విత్ రెస్పెక్ట్ టు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇవాల్టి అనాలిసిస్ ని కంప్లీట్ చేస్తాను. బికాస్ ఇంత ఫాలో అవుతుండడం డెఫినెట్ గా ఒక మైండ్ సెట్ ని క్రియేట్ చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ పరంగాను అండ్ ఈవెన్ ట్రేడింగ్ పరంగా కూడా. ఇంపార్టెంట్లీ రెండింటి పరంగా కూడా నాకున్న పర్సనల్ వ్యూ ని ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ లో షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, మార్కెట్స్ ఎందుకు ఫాలో అయ్యాయి. అగైన్ ఇది చాలా షార్ట్ గా చెప్తాను బికాస్ నిన్నటి వీడియోలోనే ఆల్మోస్ట్ 26 minutes దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మన వాళ్ళలో ఆల్మోస్ట్ 1,64,000 దగ్గరగా చూసారు. కాబట్టి నాకు తెలిసి మీరు కూడా ఇది చూసుంటారని. ఇక్కడ నుంచి 1.5 week బ్యాక్ ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ కి సంబంధించిన ఎంబసీపై, సిరియా క్యాపిటల్ లో ఉంటున్న వాళ్ళ ఎంబసీపై, ఇరాన్ వాళ్ళ ఎంబసీపై దాడులు చేయడం, ఇరాన్ మిలిటరీ అఫీషియల్ చనిపోవడంతో దీనికి ఎలా అయినా ఇరాన్ వాళ్ళు ప్రతిఘటిస్తారు, ఖచ్చితంగా ఒక అటాక్ ఉంటదని మార్కెట్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ వస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే ఫ్రైడే రోజే మన మార్కెట్స్ భారీగానే పతనమయ్యాయి అండ్ యుఎస్ కి సంబంధించిన మార్కెట్స్ కూడా బిగ్ ఫాల్ చూసాయి. దీనికి ప్రధాన కారణం మేబీ సాటర్డే ఆర్ సండే ఏదైనా అన్సర్టనిటీ ఉండొచ్చేమో, వాళ్ళ దగ్గర నుంచి అటాక్ ఉండొచ్చేమో అని. కాబట్టి మీరు గమనిస్తే ఆఫ్టర్ ఆ అటాక్ యుఎస్ మార్కెట్స్ పడలేదు. ఇది మనం తర్వాత మాట్లాడుకుందాం పాజిటివ్ నెగిటివ్స్ లో. సో ఇజ్రాయెల్ వాళ్ళు 1.5 week బ్యాక్ చేసిన అటాక్ రిలేటెడ్ గా, ఇరాన్ వాళ్ళ ఎంబసీ మీద చేసిన అటాక్ రిలేటెడ్ గా, అది సిరియాలో ఉంటున్నది, ఇరాన్ లో ఉంటున్నది కాదు, చేసిన అటాక్ రిలేటెడ్ గా ఇరాన్ వాళ్ళు రెస్పాండ్ అవుతారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తుంది. ఇరాన్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఆల్మోస్ట్ 300 డ్రోన్స్ అండ్ మిసైల్స్ ని ఇజ్రాయెల్ పైకి ఎయిమ్ చేసి పంపించడం జరిగింది. అండ్ అలా ఎయిమ్ చేసి పంపించిన తర్వాత ఇరాన్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, వాళ్ళు ఏదైతే మా ఎంబసీ మీద దాడి చేయడం అండ్ మా సీనియర్ మిలిటరీ ఆఫీసర్ ని హతమార్చడం, వాళ్ళు చేసిన పని ఏదైతే ఉందో దానికి ప్రతిఘటనగా మేము ఈ చర్యలు తీసుకున్నాం, ఇలా అటాక్ ని చేసాం, మా యాక్షన్ అయితే కంక్లూడెడ్, మా యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. అంటే ఇరాన్ నుంచి ఫర్దర్ గా అటాక్స్ ఉండవు అన్లెస్ ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేస్తే అని చెప్పి ఇరాన్ వాళ్ళకు కంక్లూజన్ ఇచ్చేశారు. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా మా మీద వచ్చిన వాటిల్లో 99% వాటిల్ని మేము తిప్పికొట్టగలిగాం, వాటిల్ని ఇంటర్సెప్ట్ చేసాం, గాల్లోనే వాటిని జీరో చేసాం, ఇది కూడా మాకు సంబంధించిన సిగ్నిఫికెంట్ స్ట్రాటజిక్ సక్సెస్ అనేలా ఇజ్రాయెల్ వాళ్ళు కూడా కామెంట్ చేశారు. సో ఎవరికి వాళ్ళు, సో ఇరాన్ వాళ్ళేమో మేము అటాక్ చేసాం, మేము హ్యాపీ అంటున్నారు, ఇజ్రాయెల్ ఏమో ఆ వస్తున్న అటాక్ ని మేము 99% జీరో చేసాం, మేము కూడా హ్యాపీ అంటూ ఉండడం. కానీ కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇజ్రాయెల్ కి సంబంధించిన కొంతమంది అఫీషియల్స్ ఇరాన్ వాళ్ళు చేసిన పనికి మేము ప్రైజ్ నైతే తీసుకుంటాం, అంటే మేము వదిలిపెట్టం వాళ్ళని, ఖచ్చితంగా వాళ్ళ నుంచి మేము ప్రైజ్ నైతే తీసుకుంటాం, అంటే తిరిగి అటాక్ చేస్తామని ఇండైరెక్ట్ మీనింగ్ తో చెప్తున్నారు. కానీ అది ఎప్పుడు అనేది మాత్రం ప్రెసెంట్ ఇంకా డిసైడ్ అవ్వలేదనే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నేను ఆ వీడియో చేసిన తర్వాత వస్తున్న అప్డేట్. సో ఇప్పుడు మార్కెట్ ఫాలో అవడానికి ప్రధాన కారణమే ఇలా ఇరాన్ వాళ్ళు చేసిన అటాక్స్ కి ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకేం అటాక్స్ చేస్తారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో, నెక్స్ట్ ఎలా ఉంటుందో అన్సర్టనిటీ ఎందుకు వచ్చింది అని ఇన్వెస్టర్స్ తమ డబ్బుల్ని మార్కెట్స్ నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం ఫ్రమ్ ఈక్విటీస్ టు సేఫ్ అసెట్స్ ఇవాళ మనకి మార్కెట్స్ లో ఫాల్ అయితే కనిపించింది. వెల్, ఇక్కడ నుంచి మార్కెట్ పరంగా అంటే అయిపోయింది. ప్రెసెంట్ ఉంటున్న వాటి నుంచి మార్కెట్ పరంగా పాజిటివ్స్ అలాగే నెగిటివ్స్ ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాజిటివ్స్. ఇవాళ మీరు మార్కెట్స్ ని అబ్జర్వ్ చేస్తే బ్యాంకింగ్ స్టాక్స్ ఎక్కువగా కరెక్ట్ అయ్యాయి. బట్ ఇండెక్స్ బేస్డ్ గా మీరు గమనిస్తే నేను చెప్పాను కదా బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఫైనాన్స్ స్టాక్స్ ఎక్కువగా కరెక్ట్ అయ్యాయని. నెక్స్ట్ మీకు కనిపించేది స్మాల్ క్యాప్ ఇండెక్స్. బట్ గమనించండి, నేను ఒకసారి చార్ట్ ని పెడుతున్నాను. ఇవాళ ఓపెనింగ్ గ్యాప్ డౌన్, బట్ ఆ గ్యాప్ డౌన్ నుంచి నెక్స్ట్ వస్తున్న ఫాల్ తో ఆల్మోస్ట్ 9:30 వరకు వస్తున్న సెకండ్ డిప్ లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెసిస్ట్ చేసింది, ఫర్దర్ గా డౌన్ అవ్వకుండా. మీన్స్ బ్రాడర్ మార్కెట్ లో బయింగ్ సెంటిమెంట్ మీకు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్ లో కనిపించలేదేమో, కానీ అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ మార్కెట్ ఓపెనింగ్ అప్పుడు చూసిన వాళ్ళకి అండ్ ఎండింగ్ లో చూసిన వాళ్ళకి కూడా ఒక బిగ్ చేంజ్ అయితే కనిపిస్తుంది. స్మాల్ క్యాప్ లోను ఒక స్ట్రాంగ్ రివర్సల్ అండ్ ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ లో వచ్చిన సెల్లింగ్ కూడా ఇక్కడ రెసిస్ట్ అయింది. డే లో లెవెల్స్
లెవెల్స్ కి ప్రీవియస్ గా ఉన్న డే లో లెవెల్స్ కి వాళ్ళ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రాలేదు. సేమ్ మిడ్ క్యాప్ లో కూడా అప్లై అవుతుంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో స్ట్రెంగ్త్ కనిపిస్తూ ఉండడం, ఓవరాల్ మార్కెట్ లో స్ట్రాంగ్ సెల్లింగ్ ఇవాళ లేదు అనేలా పాజిటివ్ ఇండికేషన్ అయితే మనం తీసుకోవచ్చు. నేను ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను, నెగిటివ్స్ కూడా చెప్తాను, తర్వాత మనం మాట్లాడుకుందాం. బికాస్ పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు కూడా మనకు అర్థమైతేనే ఏది ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది, ఏది ఎక్కువ వెయిటేజ్ ఉంది అనే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడానికి మనకు వీలవుతుంది. కాబట్టి రెండుటిని మాట్లాడుకుందాం. సో పాజిటివ్స్ లో ఫస్ట్ పాజిటివ్ నిఫ్టీ, సెన్సెక్స్ అలాగే బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఇవాళ లో ఏదైతే ఫస్ట్ 1 అవర్ లో ఫామ్ అయిందో ఆ లో సెకండ్ హాఫ్ లో బ్రేక్ అవడం అండ్ లోయర్ సైడ్ క్లోజ్ అవడం జరిగింది. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఫస్ట్ అవర్ లో ఏదైతే లో ఫామ్ అయిందో ఆ లో కంటే సిగ్నిఫికెంట్ హైయర్ సైడ్ బోత్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెసెస్ లో మనకి క్లోజింగ్ కనిపించింది. బ్రాడర్ మార్కెట్ లో ఫస్ట్ అవర్ లో వచ్చిన సెల్లింగ్ సెంటిమెంట్ తర్వాత బయింగ్ సెంటిమెంట్ అరైజ్ అయిందన్న విషయాన్ని మనం అండర్లైన్ చేయాలి. అండ్ కమింగ్ టు అవర్ ఇంపార్టెంట్ లెవెల్, ఈవెన్ నేను నిన్నటి వీడియో చేస్తున్నప్పుడు కూడా చెప్పాను, 22,250 బ్రేక్ అయి బిలో వెళ్లి క్లోజ్ అవ్వందే మనం నెగిటివ్ గా చూడాల్సిన నీడ్ లేదు మార్కెట్ ని, ఆర్ ఈవెన్ రేంజ్ బౌండ్ గా కూడా చూడాల్సిన నీడ్ లేదని. ఫ్రెండ్స్, నేను జనరల్ గా ఒక స్టేట్మెంట్ ఏదో చేసేస్తున్నాను ఒక లెవెల్ ని పట్టుకోనని కాదు. ఇవాళ మీరు కూడా స్ట్రైట్ అవే గమనించవచ్చు, స్టార్టింగ్ లోను రెస్పెక్ట్ చేసింది అండ్ సెకండ్ హాఫ్ లోను రెస్పెక్ట్ చేసింది. మీరు ఎలా చెప్తున్నారు ఆ లెవెల్ అని? దానికి ఏమైనా లాజిక్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ప్రైస్ యాక్షన్ పరంగా ఇది మీరు చాలా టైమ్స్ బ్యాక్ నుంచి వింటూ వచ్చుంటారు అండ్ మీరు కల్లారా చూస్తుంటారు కూడా 22,250 ఎంత ఇంపార్టెంట్ అని. దీంతో పాటు 20 డే మూవింగ్ యావరేజ్ ఒకసారి అప్లై చేయండి చార్ట్ పైన. 20 డే మూవింగ్ యావరేజ్ కూడా అరౌండ్ 22,250 దగ్గర వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 20 మార్చ్ ఏదైతే మార్కెట్ ఫుల్ గా డిక్లైన్ అవుతూ మనకు వెళ్ళిన లో 21,700 లో లెవెల్ ఉంది కదా, అక్కడ నుంచి మీరు హై లెవెల్స్ కి ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ ని డ్రా చేస్తే అక్కడ 50% రిట్రేస్మెంట్ అరౌండ్ మీకు 22,244 దగ్గర వస్తుంది. సో ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ అవ్వకుండా అక్కడ డబుల్ బాటమ్ ఫామ్ అవుతూ ఉండడం కూడా అట్లీస్ట్ సపోర్ట్ లెవెల్స్ ని కూడా రెస్పెక్ట్ చేయనంత సెల్లింగ్ సెంటిమెంట్ సెల్లింగ్ ప్రెషర్ ఇవాళ మార్కెట్ లో ఉందని అయితే ఈ లెవెల్ రెస్పెక్ట్ అయింది కాబట్టి మనం అనుకోవడానికి లేదు. ఇవాళ ఈ లెవెల్ రెస్పెక్ట్ అయింది కాబట్టి స్టిల్ ఇంకా మార్కెట్ సపోర్ట్ ని రెస్పెక్ట్ చేస్తుందన్న విషయాన్ని కూడా మనం పాజిటివ్ గా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ది అసలు ఇష్యూ జరిగింది ఎక్కడ? ఇజ్రాయెల్ లో. అండ్ ఈ ఇష్యూలో ఇజ్రాయెల్ కి సపోర్టెడ్ గా ఉంటున్నది ఎవరు? యుఎస్ వాళ్ళు. మీరు యుఎస్ సంబంధించిన ఫ్యూచర్స్ ని చూసినా ఆర్ ఇజ్రాయెల్ వాళ్ళ ఇండెక్స్ ని చూసినా, వాళ్ళ కంట్రీకి సంబంధించిన ఇండెక్స్ ని చూసినా అవి వాళ్ళ పాజిటివ్ గా ఉన్నాయి. యుఎస్ కి సంబంధించిన ఫ్యూచర్స్ పాజిటివ్ గా ఉన్నాయి, ఇజ్రాయెల్ కి సంబంధించిన ఇండెక్స్ పాజిటివ్ గా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూరోప్ కి సంబంధించిన ఇండెక్స్ లు పాజిటివ్ గానే ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ కొంత మిక్స్డ్ గా ఉన్నాయి. కానీ ఓవరాల్ ఇజ్రాయెల్ ది పాజిటివ్ గా ఉంది, యుఎస్ ది పాజిటివ్ గా ఉంది, యూరోపియన్ కి సంబంధించిన మార్కెట్స్ కూడా మంచిగానే పాజిటివ్ గా ఉన్నాయి, ఏషియన్ కి సంబంధించిన మార్కెట్స్ కూడా కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్, ఓవరాల్ మిక్స్డ్ గా ఉన్నాయి. ఓవరాల్ గ్లోబల్ సెంటిమెంట్ కూడా టువర్డ్స్ దిస్ అటాక్, ఇరాన్ అటాక్ ఆన్ ఇజ్రాయెల్, న్యూట్రల్ టు పాజిటివ్ గానే ఉంది మార్కెట్స్ ఒక రియాక్షన్. బట్ మన మార్కెట్స్ దే నెగిటివ్ ఉంది, అది ఎందుకో కూడా డిస్కస్ చేద్దాం. సో గ్లోబల్ సెంటిమెంట్ టూ మచ్ గా నెగిటివ్ గా లేదు కాబట్టి ఇది కూడా మనం మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టైమ్స్ లో ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్స్ పైన ఒక స్టేబుల్ గవర్నమెంట్ వస్తే స్ట్రాంగ్ గానే ఉంటుంది కాబట్టి మేబీ అది ఆల్రెడీ ఫ్యాక్టర్ అయి ఉంటుంది మార్కెట్ లో కూడా. అంటే ఇంత ర్యాలీలో ఎలక్షన్ ఇంపాక్ట్ స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందని మార్కెట్ లో ఆల్రెడీ ఫ్యాక్టర్ అయింది. బట్ ఆ ఇంపాక్ట్ వస్తే కూడా ఆ అవుట్కమ్ వస్తే కూడా మార్కెట్ లో ర్యాలీ కొనసాగడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది ఇండియాలో అన్న ఒక ఫ్యాక్టర్ కూడా మార్కెట్స్ ని ఒక స్లైట్ ప్రొటెక్టివ్ మోడ్ లో ఉంచుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇవి మార్కెట్స్ రిలేటెడ్ ఉన్న పాజిటివ్స్. ఇప్పుడు నెగిటివ్స్ ని మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, నేను ఇవాళ మార్కెట్ ఫాల్ అయిపోయింది కాబట్టి ఇదేదో కొత్తగా నేను రైజ్ చేస్తున్నది కాదు, మీరు ఫ్రైడే వీడియోలోనే గమనించండి. నేను కమింగ్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఫాల్ ని ఆర్ కరెక్షన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి ప్రధాన కారణం ఈ వీడియోలో కూడా నేను డిస్కస్ చేశాను ప్రీవియస్ గా, అగైన్ దాని గురించి చెప్తాను. రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే యుఎస్ కి సంబంధించిన 10-year బాండ్ డీల్స్ 5 months హైకి వెళ్ళాయి. ఆల్మోస్ట్ నవంబర్ అనుకుంటారు ఆ టైంలో మనం చూసాం. ఆ లెవెల్స్ కంటే అబోవ్ వెళ్ళిపోతుండడం, ఆ పాయింట్ లో ఉన్న మన మార్కెట్ కంటే ఈ పాయింట్ లో చాలా ఎక్కువగా మార్కెట్ ఉంది. అప్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది. మార్చ్ లోస్ నుంచి ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ పైగా నిఫ్టీ పెరిగింది కాబట్టి అదే పాయింట్ లోనే 10-year బాండ్ డీల్స్ అంతలా పెరుగుతూ ఉండడం, యాక్చువల్లీ ఈల్డ్స్ పెరగడం మార్కెట్స్ కి నెగిటివ్. జస్ట్ నేను ఇది ఒక్క ఫ్యాక్టర్ నే కాదు, మీరు గమనించండి. క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, ఆల్మోస్ట్ $90 per barrel కి వచ్చింది. అండ్ మెటల్స్ పెరుగుతున్నాయి ఇంక్లూడింగ్ గోల్డ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఇది ఎలాగో ఇన్ఫ్లేషన్ ని తగ్గించదు. కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ నెంబర్ హైయర్ గానే ఉంటుంది. బికాస్ ఎకానమీ పరంగా ఉంటున్న జీడిపి డేటా, జాబ్స్ డేటా, జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ డేటా అంతా యూఎస్ కి సంబంధించిన మొత్తం డేటా పాజిటివ్ గా ఉంది. ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ద్వారా బాండిల్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే మార్కెట్స్ డౌన్ సైడ్ కి పడితే మాట్లాడుకోగలిగే రీజన్స్. బట్ మార్కెట్ స్టిల్ అప్ సైడ్ ఉంటూ ఉండడం ప్రాబబ్లీ ఇది ఎలక్షన్స్ కారణంగానేమో, ఎలక్షన్స్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉందనుకున్నాం కదా, ఆ ఇంపాక్ట్ కారణంగా హోల్డ్ అవుతున్నాయేమో, లేదంటే ఇది కొంత మార్కెట్ ని డౌన్ సైడ్ ఒక స్మాల్ కరెక్షన్ కి తీసుకొచ్చేలా యూజ్ అయ్యే ఫ్యాక్టర్సే కాబట్టి మేబీ ఎలక్షన్స్ టైంలో ఇంకా ఫుల్ యుఫోరియా అంతా బులిష్ అంతా మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయిపోయింది అనుకున్న టైంలో ఒక డీసెంట్ కరెక్షన్, ఒక మీనింగ్ఫుల్ 5-6% కరెక్షన్ నిఫ్టీలో పర్సనల్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ దానికి లాజిక్
లాజిక్ ఈ వార్ కాదు, ఇలా జరిగిన ఈవెంట్ కాదు, మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్. అండ్ అవి నేను ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేశాను. ఇది ఫస్ట్ నెగటివ్, ఓవరాల్ మార్కెట్స్ ఇంటిగ్రిటీని బ్రేక్ చేసే స్కోప్ ఉంటున్నది. సెకండ్ ది విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ యాక్షన్, ఇవాళ మార్కెట్స్ ఫస్ట్ డిప్ అయిన తర్వాత ఏదైతే రికవరీ వచ్చిందో అది స్ట్రాంగ్ గానే ఉంది. ఇన్ఫాక్ట్ హవర్లీ క్యాండిల్ లో మీకు ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫామ్ అయి ఉంటుంది. బట్ దాన్ని కూడా మార్కెట్ బ్రేక్ చేస్తుందైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓపెన్ గా చెప్తున్నాను, నేను ఇవాళ మార్కెట్ ఏదైతే ఫాల్ అయిన తర్వాత రికవర్ అయిందో ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ప్రీవియస్ గా ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు అవాయిడ్ చేయమని అనుకున్నాం, కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఇంతలా ఈజీగా మళ్ళీ మార్కెట్ ఆ లో లెవెల్స్ దగ్గరకు వస్తుందని అయితే నేను అనుకోలేదు. సో ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ అయితే నాకు వీక్ గానే కనిపిస్తుంది. పర్సనలీ ఈ చార్ట్స్ ని చూస్తున్నప్పుడు డబుల్ బాటమ్ ఫామ్ అయి మోస్ట్ పాసిబుల్లీ రేపు కూడా ఒకవేళ గ్యాప్ డౌన్ అయి 99.99% ఛాన్సెస్ ఉన్నాయి రేపు మార్కెట్ డౌన్ అవడానికి. డౌన్ అయిన తర్వాత ఏమవుతుందన్న దాని గురించి అయితే నేను వెయిట్ చేస్తున్నాను. బికాస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ 22,250 ప్రైస్ యాక్షన్ పరంగాను, ఫిబొనాచి రిట్రేస్మెంట్ పరంగాను, మూవింగ్ యావరేజెస్ పరంగాను 3 కాంబినేషన్స్ తో ఉంటున్న సపోర్ట్ కాబట్టి దీన్ని బ్రేక్ చేసి మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే, హవర్లీ క్యాండిల్ లో సస్టైన్ అయినా, మోస్ట్ ఇంపార్టెంట్ నేను గమనించేది డైలీ క్యాండిల్ క్లోజింగ్ లో కానీ సస్టైన్ అవ్వగలిగితే నో డౌట్, నేను ఫ్రైడే వీడియోలో కూడా డిస్కస్ చేశాను, ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళగలిగితే ఈ రీసెంట్ టైమ్స్ లో మనం చూసిందే ఆల్ టైమ్ హైస్ అవ్వచ్చు. మార్కెట్ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ టువర్డ్స్ 22,000 అండ్ 21,700 దగ్గరికి కూడా మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ అరైజ్ అవ్వచ్చు. కాబట్టి ఇవాల్టి ప్రైస్ యాక్షన్ 22,250 దగ్గర సపోర్ట్ తీసుకోవడం ఎలా అయితే పాజిటివ్ గా చూస్తున్నామో, ఫస్ట్ అవర్ లో వస్తున్న ర్యాలీని మార్కెట్ కంప్లీట్ గా జీరో చేస్తూ డౌన్ సైడ్ కి వచ్చి సపోర్ట్ దగ్గరే కామ్ గా ఉండిపోవడం ఎండ్ ఆఫ్ ద డే లో ఇవాళ బయర్స్ ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్, ప్యారలల్ గా సెల్లర్స్ ఒక స్ట్రెంగ్త్ కూడా లేదు. ఉంటే ఈ లెవెల్ ఇవాళే బ్రేక్ అయి క్లోజ్ అయ్యేది. బట్ ఏ మాత్రం గ్లోబల్ మార్కెట్స్ లో చిన్న నెగిటివిటీ ఉన్నా రేపు గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది. కాబట్టి అయిన తర్వాత కూడా మార్కెట్ సస్టైన్ అవుతుంటే అది ప్రైస్ యాక్షన్ పరంగా మార్కెట్స్ ఫర్ ద షార్ట్ టర్మ్ బులిష్ టెరిటరీ నుంచి పక్కకి తప్పుకుంటున్నట్లయితే నేను గమనిస్తాను. అండ్ ఫైనలీ నెగిటివ్ పాయింట్, ఇది జరిగే స్కోప్ చాలా తక్కువ, 1% కంటే తక్కువ. బట్ స్టిల్ ఎవరిని నమ్మడానికి లేదు. వీళ్ళు ఏ స్టేట్మెంట్స్ ఎలా చేస్తారో, ఓవర్ నైట్ లో ఏం డిసిషన్స్ తీసుకుంటారో, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో అటాక్ చేద్దాం అనుకుంటారో ఏమో కానీ ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేసే ఛాన్సెస్ లెస్ దాన్ 1% కూడా ఉన్నాయి. కాబట్టి ఏ పాయింట్ లో అయినా ఇజ్రాయెల్ వాళ్ళు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయని విధంగా కానీ అటాక్ చేస్తే మాత్రం డెఫినెట్లీ అది మార్కెట్స్ కి ఒక బిగ్ నెగిటివ్ గా ఉంటుంది. సో మార్కెట్స్ ని పాజిటివ్ గా ఎందుకు చూడాలి, నెగిటివ్ గా ఎందుకు చూడాలన్న దాని రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు నా ఒపీనియన్ ని షేర్ చేస్తాను. ఫస్ట్ ట్రేడర్స్, ఇవాళ ఫస్ట్ అవర్ లో వచ్చిన రికవరీని మార్కెట్ కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేస్తూ డౌన్ సైడ్ కి వచ్చింది. కాబట్టి మార్కెట్ అగైన్ ఈ 22,430 ఆర్ ఇంకా సేఫ్ గా చూస్తానంటే 22,500 పెట్టండి. ఆ లెవెల్ అబౌవ్ క్లోజ్ అవ్వకుండా నేను పర్సనల్ గా ఇంట్రాడే లో మార్కెట్ లో బులిష్ గా ఎటువంటి ట్రేడ్స్ ని కూడా తీసుకోవాలనుకోవట్లేదు. మరి సెల్లింగ్ చేస్తానా అంటే పర్సనలీ ప్రెసెంట్ స్టిల్ మన మార్కెట్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా అంత ఎక్కువగా కరెక్ట్ అయిపోతుంది, ఒక బిగ్ ఫాల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయి మార్కెట్ అప్ సైడ్ రావడం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. 22,500 లెవెల్ వస్తే నేను అప్ సైడ్ బులిష్ గా ఏదైనా ట్రేడ్స్ తీసుకుంటాను. లేదు మార్కెట్స్ డౌన్ సైడ్ కి వెళ్తూ 22,215 కానీ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వస్తే మాత్రం, ఇంట్రాడే లో క్లోజ్ అయితే మాత్రం దెన్ రేంజ్ బౌండ్ యాక్టివిటీకి వెళ్తాను తప్పించి షార్ట్ సెల్లింగ్ మీన్స్ మార్కెట్ నెగిటివ్ గా చూసే ప్రయత్నం అయితే నేను చెయ్యను. దానికి ఓన్లీ రీజన్ మన దగ్గర ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఉంది. స్టిల్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో అంత స్ట్రాంగ్ సెల్లింగ్ రాలేదు. సో కొంత రిస్క్ తీసుకొని రేంజ్ బౌండ్ అయినా ప్లే చేస్తానేమో కానీ షార్ట్ సెల్లింగ్ సైడ్ అయితే మీన్స్ నెగిటివ్ గా మార్కెట్ ని చూసే సైడ్ అయితే నేను పర్సనల్ గా వెళ్ళాలనుకోవట్లేదు. మేబీ నేను రాంగ్ అవ్వచ్చేమో. ఇవాళ క్లియర్ గా మార్కెట్ వెళ్ళిన ర్యాలీని బేర్స్ కంట్రోల్ తీసుకొని డౌన్ సైడ్ పట్టుకొచ్చారు ఈవెన్ అది కూడా. బట్ ఈ జస్ట్ ప్రైస్ యాక్షన్ అయితే నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. ఓవరాల్ కన్విక్షన్ అది మార్కెట్ పరంగా స్టిల్ బులిష్ గానే ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వస్తే అది రేంజ్ బౌండ్ గా మారుతుంది, కానీ బేరిష్ గా అయితే నేను తీసుకోవాలనుకోవట్లేదు మార్కెట్ లో ఎటువంటి డైరెక్షన్. బట్ ఈ లెవెల్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అయిన తర్వాత బేరిష్ గా పొజిషన్స్ తీసుకునే వాళ్ళకి కూడా లాజిక్ ఉంటున్నట్టే, లాజిక్ లేదని కాదు. పర్సనల్ గా నేనైతే ఆ స్టెప్ తీసుకోను. అండ్ కమింగ్ టు ఇన్వెస్టర్స్, నేను ప్రీవియస్ గా చెప్పాను అండ్ మళ్ళీ కూడా చెప్తున్నాను, విత్ రెస్పెక్ట్ టు వాల్యుయేషన్స్ కంపేర్డ్ విత్ అదర్ ఈక్విటీ మార్కెట్స్, మన మార్కెట్స్ ఏమి ఎక్స్పెన్సివ్ జోన్ లోకి వెళ్ళిపోలేదు. ఈవెన్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్ లో కూడా కంబైన్ చేసే చెప్తున్నాను. వాటి ఎర్నింగ్స్ కూడా స్ట్రాంగ్ గానే పెరిగాయి. ఎవరైనా ప్రీవియస్ గా స్మాల్ క్యాప్స్ ఇంతున్నా ఇప్పుడు ఇంతకు వెళ్ళాయని ఇండివిజువల్ స్మాల్ క్యాప్స్ గురించి మాట్లాడుతుంటే నేను అగ్రీ అవుతాను, కానీ ఎక్స్పెన్సివ్ అని. ఓవరాల్ ఇండెక్స్ బేస్డ్ గా చూస్తున్నప్పుడు ఎర్నింగ్స్ కూడా అంత స్ట్రాంగ్ గానే పెరిగాయి. ఎర్నింగ్స్ డిగ్రేడ్ అయితే తప్పించి, ఎర్నింగ్స్ లోయర్ సైడ్ రీరేట్ అయితే తప్పించి, ఏమాత్రం ఇండియన్ ఎకానమీలో ఆ కంపెనీస్ లో గ్రోత్ ఉంటుందని మీరు భావించిన ఇన్వెస్టర్స్ కంగారు పడాల్సిన నీడ్ లేదు. బట్ ఒకటైతే చెప్తాను, మీరు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లోనే ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైతే ప్రీవియస్ గాను మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ పెరిగిన టైంలో కూడా 22,700 800 దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఇదే చెప్పాను. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో పెద్ద పోర్షన్ లో ఇన్వెస్ట్మెంట్స్ ని ఉంచకండి, లార్జ్ క్యాప్ స్పేస్ లోకి షిఫ్ట్ చేయండి. ఎప్పుడైనా మార్కెట్ లో ఎక్కువ ఫాల్ ఉంటున్నప్పుడు అది మీ పోర్ట్ఫోలియోని స్టేబుల్ గా ఉంచుతుంది. ఖచ్చితంగా 30
30%. ప్రతి ఒక్క ఇన్వెస్టర్, బిగినింగ్ స్టేజ్ లో ఉంటున్న ఇన్వెస్టర్ కూడా మినిమం 30% లార్జ్ క్యాప్స్ లో పోర్ట్ఫోలియోకి వెయిటేజ్ ని ఉంచాలి. మరి వార్ అంటున్నారు కదా, మరి మార్కెట్ ఫాల్ అయితే, ఎక్కువ ఫాల్ అయిపోతే ఏంటి పరిస్థితి? ఇజ్రాయెల్ అటాక్ చేస్తే ఆ టైంలో ఎక్కువ ఫాల్ అయిపోతుంది కదా. నేను మీకు ఒక చిన్న ఇది చెప్పాలనుకుంటున్నాను, డేటా పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. వర్స్ట్ కేస్ సినారియోస్ లో కూడా, అంటే ఒక పెద్ద వార్, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఒక బిగ్ థింగ్ జరిగినప్పుడు కూడా మార్కెట్ ఒక 16% దగ్గరగా యావరేజ్ గా కరెక్ట్ అయితే నెక్స్ట్ 3 మంత్స్ లోనే ఎంతైతే ఫాల్ అయిందో అంతకంటే ఎక్కువగానే రికవర్ అయిపోయింది. అండ్ 6 మంత్స్ లో ఫాల్ అయిన దానికంటే డబల్ మార్కెట్ రికవర్ అయింది. ఓవరాల్ మార్కెట్స్ ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క వార్ ఈవెంట్ లోను అది జరిగినది నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత చూసినప్పుడు అది కదా ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అని క్రియేట్ చేసిన ఈవెంట్స్. మీ దగ్గర డబ్బులుంటే ఫాల్ అవుతున్నప్పుడు 5%, 6% ఏదైనా మంచిగా కరెక్షన్స్ వస్తున్నప్పుడు యాడ్ చేసుకోండి. డబ్బులు లేకపోతే వదిలేయండి, మార్కెట్ ని టైం తో పాటు వదిలేయండి. ఇంకో 6 మంత్స్, 1 ఇయర్ కి చూస్తే మీరు ఇవాళ భయపడుతున్న లెవెల్స్ కంటే అవి చాలా హైయర్ లెవెల్స్ లోనే ఉంటాయి. ఇంకా మీకు ఏదో జస్ట్ ర్యాండమ్ గా కాకుండా ఇంకా విత్ నెంబర్స్ తో చెప్పాలంటే, రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద అటాక్ చేసింది 24th ఫిబ్రవరి అనుకుంటాను 2022. ఆ పాయింట్ లో నిఫ్టీ 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. టువర్డ్స్ 16,500 నిఫ్టీ ఫాల్ అయింది. మళ్ళీ మిడ్ జూన్ ఆ పాయింట్ కి, అదే 2022 లో మిడ్ జూన్ లో 16,500 క్రైసిస్ టైమ్ లో, అటాక్ టైమ్ లో ఉన్నది కాస్త 15,200 కి వెళ్ళి, ఇదిగోండి ఈ లెవెల్స్ కి వెళ్ళి అక్కడి నుంచి వన్ డైరెక్షనల్ గా మార్కెట్స్ పెరుగుతూ 22,700 కి అబోవ్ వచ్చాయి. జూన్ 2022 15,200 నుంచి 22,700. సో ఏ పాయింట్ లో ఏం జరుగుతున్నా, మార్కెట్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటున్నా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మీరు పెడుతున్న కంపెనీపై ఫోకస్ చేయండి, కానీ ఎక్స్టర్నల్ గా జరుగుతున్న వాటిపై ఎక్కువ దృష్టి పెట్టద్దు. ఇదంతా ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, ఈ పాయింట్ లోనే స్టాక్స్ ని ఎగ్జిట్ అవ్వాలా, పోర్ట్ఫోలియో స్టాక్స్ ని సెల్ చేయాలనే క్వశ్చన్స్ మన వాళ్ళలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి మార్కెట్ ని ఎప్పుడు టైం చేయాలని ప్రయత్నించద్దు అనేది మై ఓన్లీ రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఆస్టర్ డిఎం గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే వీళ్ళ గల్ఫ్ బిజినెస్ ని $908 మిలియన్ కి, అంటే సుమారుగా 7,500 crores కి సెల్ చేసిన తర్వాత 80% డివిడెండ్ గా ఇస్తాం, 20% మా దగ్గర పెట్టుకుంటాం అని చెప్పారు. అండ్ తర్వాత రోజుల్లో డివిడెండ్ ని కూడా 110 to 120 రూపీస్ ఇన్ బిట్వీన్ ఇస్తామని కూడా చెప్పారు. ఇంత క్లియర్ గా వీళ్ళు ప్రీవియస్ గానే అప్డేట్ చేశారు. బట్ స్టిల్ రీసెంట్ గా మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత 118 రూపీస్ పర్ షేర్ డివిడెండ్స్ ని ఇస్తున్నారు అంటాం. ఆల్మోస్ట్ 6,500 crores దగ్గరగా డివిడెండ్స్ కి ఖర్చు పెడుతూ, 80% దగ్గరగా ఖర్చు పెడుతూ, ఇంకొక 1,050 crores దగ్గరగా కంపెనీ దగ్గర పెట్టుకుంటారని, అండ్ అలా ఇస్తున్న డివిడెండ్ 80% ఆఫ్ ద ఫండ్స్ నుంచి ఇస్తున్న డివిడెండ్ ఒక వాల్యూ పర్ షేర్ కి 118 రూపీస్ ఉంటుందనేలా ఆస్టర్ డిఎం వాళ్ళు అప్డేట్స్ చేస్తూ, దీంతో పాటు ప్రమోటర్ ప్లెజింగ్ ని ప్రెజెంట్ తగ్గించుకునే ఆలోచనలో ఏం లేవని, నెక్స్ట్ 3 years లో 6,600 బెడ్స్ అండ్ నెక్స్ట్ 5 years లో 10,000 బెడ్స్ దగ్గరగా యాడ్ చేసుకుంటూ అప్కమింగ్ టైమ్స్ లో ఇండియాలోనే టాప్ 3 హెల్త్ కేర్ కంపెనీగా ఎదగాలని చూస్తున్నారని ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తూ ఉండడం, డివిడెండ్ ఇచ్చారు, అప్కమింగ్ టైమ్ లో టాప్ 3 ప్లేయర్ గా ఎదగాలనుకుంటున్నారని అప్డేట్ చేస్తూ ఉండడం కూడా స్టాక్ ర్యాలీ బ్యాక్ ఇంపార్టెంట్ రీజన్ గా చూడొచ్చు. అండ్ ఇప్పుడు స్టాక్ ని కొంటే డివిడెండ్ వస్తుందా? ఎస్ వస్తుంది, బికాస్ దాని రికార్డ్ డేట్ April 23rd. కానీ ఏం ఉపయోగం? ఆ పాయింట్ లో అది స్టాక్ నుంచి కూడా రెడ్యూస్ అవుతుంది. సో డివిడెండ్ బ్యాంక్ అకౌంట్ లో వచ్చి పడుతుంది 118 రూపీస్ పర్ షేర్. బట్ అదే టైంలో మీరు హోల్డ్ చేసిన స్టాక్ వాల్యూ కూడా తగ్గుతుంది ఆన్ ఎక్స్ డివిడెండ్ డేట్ అనే విషయాన్ని కూడా ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. అగైన్ రికార్డ్ డేట్ April 23rd. ఆ పాయింట్ కి మీ డీమ్యాట్ అకౌంట్ లో స్టాక్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఓఎన్జీసీ గురించి మాట్లాడుకోవాలి. జెఫ్రీస్ వాళ్ళు ఓఎన్జీసీ రిలేటెడ్ గా బై ని ఇనిషియేట్ చేస్తూ, అంటే ఇక్కడ నుంచి బై చేయండి అనేలా వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్తూ టార్గెట్ 390 అని చెప్తున్నారు. వాళ్ళు ఎలాంటి టోన్ తో మాట్లాడుతున్నారంటే, ఇన్ ద సెన్స్ ఎలాంటి టోన్ తో ఆ ఆర్టికల్ ని రాస్తున్నారంటే, ఓఎన్జీసీ అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు, స్టిల్ ఇంకా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉంది, నిఫ్టీతో కంపేర్ చేస్తే స్టీప్ డిస్కౌంట్ లో ప్రెసెంట్ ఇది దొరుకుతూ ఉందని, అండ్ ఫర్దర్ గ్రోత్ ని, ఫ్యూచర్ గ్రోత్ ని స్టిల్ ఇంకా మార్కెట్ ఫ్యాక్టర్ చేయలేదని, వాళ్ళ నెట్ డెట్ ని తగ్గించుకుంటున్నారు, క్యాష్ ఫ్లోస్ ని పెంచుకుంటున్నారు, బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, అండ్ మల్టీ డికేడల్ గ్రోత్ లో ప్రెసెంట్ ఓఎన్జీసీ ఉందని, అండ్ వీళ్ళ నెట్ డెట్ టు ఎబిటా కూడా ప్రెసెంట్ ఉంటున్న 0.32 నుంచి 0.16 కి తగ్గించుకుంటూ, కేజీ బేసిన్ రిలేటెడ్ గా వీళ్ళు చేసిన ఆపరేషనల్ స్పెండింగ్ కంటే కూడా అప్కమింగ్ టైమ్స్ లో ప్రాఫిట్స్ ని ఎక్కువగా ఎర్న్ చేస్తారని, వాల్యుయేషన్ అట్రాక్టివ్ గా ఉంది, గ్రోత్ కి స్కోప్ ఉంది, కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా బై ని ఇనిషియేట్ చేస్తూ టార్గెట్ 390 ఇస్తున్నామనేలా జెఫ్రీస్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఐఎస్ఎంటీ గురించి మాట్లాడుకోవాలి. ఐఎస్ఎంటీ వాళ్ళకి ఓఎన్జీసీ వాళ్ళ దగ్గర నుంచి 2 ఆర్డర్స్ లభించాయి, 2 కాంట్రాక్ట్స్ లభించాయి. వాటి టోటల్ వర్త్ 343 ప్లస్ అరౌండ్, సింపుల్ గా చూస్తే 344 crores వర్త్ చేసే ఆర్డర్స్ వీళ్ళకి ఓఎన్జీసీ దగ్గర నుంచి లభించాయి. అది రెగ్యులర్ కాస్టింగ్ పైప్స్ రిలేటెడ్ గా, గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ లభించాయి అంటున్నారు. కాబట్టి స్టాక్ ఇవాళ పెరిగింది. అండ్ దీంతో పాటు కిర్లోస్కర్ ఫెరస్ కూడా ఇవాళ పెరిగింది. దీనికి ప్రధాన కారణం కిర్లోస్కర్ ఫెరస్ కానీ ఐఎస్ఎంటీ కానీ ఈ రెండు మర్జ్ అవబోతున్నాయి. కాబట్టి ఏ ఒక్క స్టాక్
స్టాక్ వస్తున్న బెనిఫిట్ ఇంకొక స్టాక్ కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్ సెన్కో గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. జ్యువెలరీ బిజినెస్ లో ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఫ్రమ్ టైటాన్ దగ్గర నుంచి కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్ అండ్ జ్యువెలరీ స్పేస్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా ఇస్తున్న ప్రతి అప్డేట్ పాజిటివ్ గానే ఉంది. అలానే సెన్కో వాళ్ళు కూడా Q4 కి సంబంధించిన బిజినెస్ అప్డేట్ ని స్ట్రాంగ్ గా అప్డేట్ చేస్తున్నారు. వాళ్ళ రెవెన్యూస్ 39%, సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ 23% అండ్ స్టడెడ్ రేషియో కూడా స్టడెడ్ బిజినెస్ నుంచి వాళ్ళకి వస్తున్న రెవెన్యూస్ కూడా ప్రీవియస్ గా 10.4% ఉంటే ఇప్పుడు 11.4 అంటున్నారు. గోల్డ్ కంటే కూడా స్టడెడ్ బిజినెస్ లోనే కదా, డైమండ్స్ రిలేటెడ్ గా ఉన్న బిజినెస్ లోనే కదా మార్జిన్స్ ఎక్కువ, ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ కూడా పెరుగుతున్నాయని అలా మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ స్టోర్స్ ని 4 స్టోర్స్ దగ్గరగా యాడ్ చేశారు. అండ్ టోటల్ గా FY24 లో యాడ్ చేసిన స్టోర్స్ 23. బోత్ ఫర్ గోల్డ్ అండ్ డైమండ్స్ రెండింటి బిజినెస్ పరంగా మంచి గ్రోత్ ఉందని, మంచి బిజినెస్ ని ఎక్స్పెక్ట్ చేసినట్లు సెన్కో గోల్డ్ వాళ్ళు అప్డేట్స్ చేస్తుండడం ఓవరాల్ ఇవన్నీ పాజిటివ్ గానే ఉన్నాయి కదా. కాబట్టి వాళ్ళ మార్కెట్ ఇంత పడుతున్న స్టాక్ 17% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ ఆనంద్ రాహతి అండ్ వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు బైబ్యాక్ ని కూడా, బైబ్యాక్ అయితే డిసప్పాయింట్ చేసింది. 4450 ఈ ప్రైస్ లో బైబ్యాక్ చేస్తానంటున్నారు. 0.88% దగ్గరగా ఈక్విటీని బై స్పెండింగ్ 165 crores. ఆల్మోస్ట్ ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే 10% ప్రీమియం, ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఒక 5% ప్రీమియం ఉంటున్నట్టు. బైబ్యాక్ ఒక మంచి ప్రైస్ లో చేయాల్సింది. బట్ ఎనీవే నెంబర్స్ బీట్ చేస్తున్నాయి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని, కాబట్టి వాళ్ళ స్టాక్ పెరిగింది. రైట్ ఫ్రమ్ AUM, రెవెన్యూస్, నెట్ ప్రాఫిట్ ఇవన్నీ FY24 లో వీళ్ళు ఏవైతే అచీవ్ చేస్తారని ప్రీవియస్ గా స్టేట్మెంట్ చేశారు వాటి కంటే బెటర్ గా ఉన్నాయి. సో గైడెన్స్ కంటే బెటర్ గా గ్రోత్ వీళ్ళు రెవెన్యూస్, AUM లోను, అసెట్ అండర్ మేనేజ్మెంట్ లోను, రెవెన్యూస్ లోను, నెట్ ప్రాఫిట్స్ లోను తీసుకొస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ ర్యాలీ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. అండ్ నెక్స్ట్ మీకు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోని ప్రవేశపెట్టారు కదా. ప్రీవియస్ గా మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఆ మేనిఫెస్టో ప్రకారం చూస్తే ఆటో స్టాక్స్, రైల్వే స్టాక్స్, సిమెంట్ స్టాక్స్, రియల్ ఎస్టేట్ ఇలా బోల్డ్ సెక్టార్స్ కి పాజిటివ్ అని ఫిలిప్ క్యాపిటల్ వాళ్ళు, సిటీ వాళ్ళు, MK గ్లోబల్ వాళ్ళు ఇలా మల్టిపుల్ రీసెర్చ్ అనలిస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అందరూ కూడా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ అన్నిటిని కవర్ చేస్తుంటారు. అంటే ఎంటైర్ స్టాక్ మార్కెట్ కి పాజిటివ్ అనేలా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఫిలిప్ క్యాపిటల్ వాళ్ళు ఒక లిస్ట్ ని కూడా అప్డేట్ చేశారు. ఏ సెక్టార్ కి సంబంధించి ఏ స్టాక్స్ ఎక్కువగా బెనిఫిట్ చెందనున్నాయని. ఆ స్టాక్స్ ఒక లిస్ట్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ డెఫినెట్ గా వీటి రిలేటెడ్ గా స్పెండ్ చేస్తుంది. బట్ ఫోకస్డ్ గా మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తూ స్పెండింగ్ ఇక్కడ మనకి ఎక్కడ కనిపించదు. సో ఒక పెద్ద ఎత్తున ఈ కంపెనీకే ఆర్డర్స్ వస్తాయి, ఈ కంపెనీలోనే అడ్వాంటేజ్ ఉంటుందని మనం ఈ జస్ట్ ఒక లిస్ట్ ని చూసి అసెస్మెంట్ చేయలేం. కాబట్టి కామన్ గా ఉంటున్న థీమ్స్ లైక్ ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ అయితే మోస్ట్లీ మనకి తీసుకురావాలి కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లోకి తీసుకురావాలి కదా. అందులో JBM ఆటో, ఎలక్ట్రా గ్రీన్, అశోక్ లీలాండ్, టాటా మోటార్స్. ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ అంటే JBM అండ్ ఎలక్ట్రా కి మెయిన్ బెనిఫిట్ ఉంటది. అండ్ ఇప్పుడు గ్లోబల్ గా జరుగుతున్న ఇష్యూస్ తో డిఫెన్స్ రిలేటెడ్ గా స్పెండింగ్ ఖచ్చితంగా గ్లోబల్ గా ఉంటున్న కంపెనీస్ ఎక్కువ పెంచుతాయి. దీంతో డిఫెన్స్ స్టాక్స్ కూడా నాకు తెలిసి ఎవర్ గ్రీన్ గా ఉంటుందేమో కమింగ్ టైమ్స్ అంతా కూడా. అండ్ రైల్వే రిలేటెడ్ గా ఎలాగో స్పెండింగ్ ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు. అండ్ దాని రిలేటెడ్ గానే స్టాక్స్ లో కూడా ఆల్రెడీ బజ్ ఉంది. అండ్ ఆటో పార్ట్స్ సప్లయర్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. మదర్సన్ అండ్ సోనా BLW రిలేటెడ్ గా ఆటో సెక్టారే మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేస్తూ ఉంది. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ ఇంకా మనకి పాజిటివ్ గానే ఉంది. కాబట్టి వాటికి విడిభాగాలు సప్లై చేస్తున్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నదే కాబట్టి నీ ఫోకస్ చేయొచ్చు. అండ్ ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ లో కూడా ఒక టైం వరకు అండర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. కాస్త రీసెంట్ టైమ్స్ లో ఎర్నింగ్స్ లోను అండ్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్స్ లోను క్లియర్ విజిబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్స్ పైన కూడా కంపేర్డ్ విత్ ఆల్ మనం అడిషనల్ ఫోకస్ ని పెట్టొచ్చు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ పవర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది. పవర్ ఒక డిమాండ్ ప్రెసెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా మనం పీక్ సమ్మర్ లో కూడా వెళ్ళలేదు. అండ్ ప్రీవియస్ సమ్మర్ ని మీరు గుర్తు తెచ్చుకుంటే ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో పీక్ డిమాండ్లు అయితే నమోదయ్యాయి. మీన్స్ పవర్ కన్సంప్షన్ లాస్ట్ సమ్మర్ లోనే హెవీగా ఉంది. అండ్ ఇప్పుడు టెంపరేచర్స్ దానికంటే అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈసారి కూడా ఎక్కువ పవర్ కన్సంప్షన్ ఉంటుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తూ సెక్షన్ 11 ని అమలు చేయాలనేలా గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ వీటన్నిటికీ సెక్షన్ 11 ని ఫ్రమ్ May 1 నుంచి June 30 వరకు అమలు చేయాలనేలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే భావిస్తుంది. సెక్షన్ 11 ఎమర్జెన్సీ పవర్ ప్రొడక్షన్ ని సూచిస్తుంది. ఒక ఎమర్జెన్సీ నీడ్ ఉంటున్నప్పుడు పవర్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా ఎటువంటి రూల్స్ అయితే అప్లై అవుతాయి ఆ రూల్స్ అన్ని కూడా అప్లై అవుతాయి. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఎక్కువ పవర్ ని ప్రొడ్యూస్ చేసే విధంగా పవర్ ప్లాంట్స్ కి అనుమతి ఇచ్చేలా ఈ సెక్షన్ 11 అయితే వర్తిస్తుంది. ఇది ఎక్కువగా NTPC కి టోరెంట్ పవర్ కి అడ్వాంటేజ్ అవుతుంది. బికాస్ ఆల్మోస్ట్ 1.5 GW దగ్గరగా వాళ్ళకి గ్యాస్ బేస్డ్ పవర్ ప్రొడక్షన్ ప్లాంట్స్ ఉంటున్నాయి. మరి కోల్ బేస్డ్ గా ఉంటున్న పవర్ ప్రొడక్షన్ కి ఎటువంటి సెక్షన్స్ ని అమలు చేయలేదంటే అది ప్రీవియస్ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి సెక్షన్ 11 కోల్ బేస్డ్ థర్మల్ ప్రొడక్షన్ కి ఆల్రెడీ అమలు చేస్తున్నారు. ఇందులో టాటా పవర్ కి అడ్వాంటేజ్ ఎక్కువ. ఓవరాల్ పవర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ మనకి స్ట్రాంగ్ గా ర్యాలీ ఉంది. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా ఈ సమ్మర్ ని చూస్తూ ఉంటే అప్కమింగ్ టైమ్స్ లో కూడా పవర్ స్టాక్స్ కి యాడెడ్ అడ్వాంటేజ్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ నుంచి అండ్ ఈవెన్ బిజినెస్ సైడ్ నుంచి కూడా
కూడా స్ట్రాంగ్ గా కనిపించనుంది. అండ్ నెక్స్ట్ ఐఎండి వాళ్ళు, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2024 లో ఎక్స్పెక్టెడ్ కంటే అబో రైన్ ఫాల్స్ ఉంటాయనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో నార్మల్, అబో నార్మల్ అండ్ బిలో నార్మల్ రైన్ ఫాల్స్ ఉంటాయనేలా వాళ్ళు ఇస్తున్న డేటా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మెటల్స్ గురించి మాట్లాడుకోవాలి. మీరు గమనిస్తే గ్లోబల్ గా అల్యూమినియం అండ్ నికిల్ రిలేటెడ్ గా మెటల్ ప్రైజెస్ బాగా పెరిగాయి కదా. దీనికి ప్రధాన కారణం రష్యా రిలేటెడ్ గా యుఎస్ అండ్ యూకే వాళ్ళు కొత్తగా శాంక్షన్స్ ని ఇంపోజ్ చేస్తున్నారు. రష్యా వాళ్ళు యుక్రెయిన్ రిలేటెడ్ గా దాడిని ఆపాలని చాలా టైం బ్యాక్ నుంచి యుఎస్ అండ్ యూకే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కానీ దానికి రష్యా వినలేదు. అండ్ ఎలా అయినా వాళ్ళ మాట వినేలా చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి సేల్ అవుతున్న గూడ్స్ ని ఎలా అయినా రిస్ట్రిక్ట్ చేసి వాటికి శాంక్షన్స్ విధిస్తే ఎకానమీ పరంగా ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి మన మాట వింటారులే అనే ఒక ఆలోచనతో యుఎస్ అండ్ యూకే వాళ్ళు చాలా వరకు శాంక్షన్స్ ని విధించారు. అండ్ ఇప్పుడు కొత్తగా వీళ్ళ దగ్గర నుంచి వస్తున్న మెటల్స్ ని వాళ్ళ ఎక్స్చేంజెస్ లో, లండన్ మెటల్ ఎక్స్చేంజెస్ లో, అదే ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ ఈ మెటల్స్ రిలేటెడ్ గా గ్లోబల్ గా LME అంటారు, అక్కడ దాని రిలేటెడ్ గా ఉన్న ట్రేడింగ్ యాక్టివిటీని ఆపుతున్నారనేలా యుఎస్ అండ్ యూకే వాళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. మరి దీని కారణంగా రష్యా వెనక్కి తగ్గుతుందా అంటే వాళ్ళకి చైనా మార్కెట్ ఉంది కదా, అక్కడ వాళ్ళు వద్దనుకుంటే చైనా మార్కెట్ లోకి వెళ్ళి సెల్ చేస్తారు. ఆర్ ఓన్లీ ఫ్రమ్ మెటల్స్ రష్యా రిలేటెడ్ గా ఒక బిగ్ డీల్ ఏం కాదు. వాళ్ళకి క్రూడ్ ఆయిల్ ఉంది అండ్ ఇతర సోర్సెస్ ద్వారా కూడా వాళ్ళు రెవెన్యూను జనరేట్ చేసుకోగలరు. బట్ ఈ చిన్న చిన్న పనుల వల్ల అన్నెసరీగా రిలేషన్స్, వాళ్ళ మధ్యలో ఉంటున్న రిలేషన్స్ అయితే దెబ్బతింటాయి. టెంపరీగా మీకు మెటల్ స్టాక్స్ పెరుగుతున్నట్లు కనిపించినా ఇది షార్ట్ టర్మ్ మాత్రమే. లాంగ్ టర్మ్ ఈ శాంక్షన్స్ కారణంగా మన మెటల్ స్టాక్స్ కి వచ్చే బిగ్ అడ్వాంటేజ్ లేదు. ఇది పక్కన పెట్టండి. ఓవరాల్ గా మెటల్స్ స్ట్రాంగ్ గా ర్యాలీ అవుతున్నాయి. అడ్వాంటేజ్ ఎలాగో మెటల్ ఇండెక్స్ కుంది. బట్ దీని కారణంగా క్రియేట్ అవుతున్నది మాత్రం షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీని కారణంగానే ఇవాళ అల్యూమినియం అండ్ నికిల్ రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ గ్లోబల్ గా అండ్ ఈవెన్ ఇండియాలో కూడా లైక్ నాల్కో కానీ హిందాల్కో కానీ ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ అయ్యాయి. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఫ్రెండ్స్ ఈ 30 పాయింట్ జోన్ ఉంది కదా, 22,270 టు 22,240, ఇది యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. ఒకవేళ ఇది కానీ బ్రేక్ చేసిందంటే ఇమీడియట్ గా 22,190 ఇంట్రాడే లెవెల్ అండ్ ఆ బిలో 22,70. బట్ పర్సనలీ ఈ జోన్ కానీ బిలో వెళ్ళి డైలీ క్లోజింగ్ కానీ కనిపించిందంటే నెక్స్ట్ కనిపించే బిగ్ ఇంపార్టెంట్ సపోర్ట్ అరౌండ్ 22,000 కనిపిస్తుంది. సో ఇది ప్రొటెక్టెడ్ గా, ఈ జోన్ ప్రొటెక్టెడ్ గా ఉండడం లాంగ్స్ క్యారీ చేస్తున్న వాళ్ళకి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 22,370 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ అబో ఇవాళ ఫేస్ చేసిన లెవెల్ ఉంది కదా 22,430 టు 22,450 ఆ 20 పాయింట్ జోన్ ని గమనించండి. ఇవాళ అంటే ఎగ్జాక్ట్ గా డౌన్ సైడ్ వెళ్ళింది కానీ యూజువల్ గా అయితే ఆ మధ్యలోనే ఎక్కువ సార్లు రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ 47,630, అప్ సైడ్ 47,950. రేంజ్ అయితే స్టిల్ చూడట్లేదు. 22,250 ఒకవేళ బ్రేక్ చేసి బిలో కానీ క్లోజ్ అవుతుంటే దెన్ మార్కెట్ రేంజ్ ని డిస్కస్ చేద్దాం. బికాస్ ఎలాగో అక్కడ దగ్గరగానే ఉన్నాం కదా, ఇంకొక డే ఆ లెవెల్ బిలో వెళ్తే దెన్ అప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటుంది. డౌన్ సైడ్ మనం ఎంత రేంజ్ చూడొచ్చు అండ్ అప్ సైడ్ కూడా మనం ఏ లెవెల్స్ ఇంకా నెక్స్ట్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ అనేది కమింగ్ డేస్ కోసం చూడొచ్చు అని. సో లెట్స్ వెయిట్ ఫర్ ఏ డే. ఓకే, మరి ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.